ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానికంగా పండించే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ కర్మాగారాల ఏర్పాటు ద్వారా ఉపాధిని పెంచుకోవచ్చని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరులో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల ద్వారా విని వాటికి సమాధానాలు వివరిస్తూ ఏలూరు జిల్లాలో వాణిజ్య పంట అయిన నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు అందుబాటులో లేక పంట వ్యర్థమవుతోందన్నారు. వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా పంటను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విధంగా స్థానికంగా ఉన్న పలు సమస్యలపై పరిష్కార మార్గాలను మాధవ్ సూచించారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనేక శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల క్రితం అంటే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రధానమంత్రి ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. 35% సబ్సిడీ ఇవ్వడం, 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొల్లేటలు లేకుండా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు ఏవైతుందో పెట్టే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మనకి పెద్ద అవకాశం ఉంది. అందరూ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మరింతగా వాల్యూ ఎడిషన్ చేసి